హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం అనలిటికల్ స్కిల్స్లో ఉన్న యావరేజెస్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్నర్షిప్ గురించి మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు క్లాస్లో మనం యావరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అసలు యావరేజ్ అంటే ఏంటి, దాని మీద బేసిక్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయనే దాని గురించి ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇనీషియల్గా యావరేజ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు, అసలు యావరేజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమయ్యేలాగా ఒక వర్డ్ చెప్తారు. యావరేజ్ అంటే ఏంటంటే మినిమం సాటిస్ఫాక్షన్ లెవెల్. మినిమం సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటారు. సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటారు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టాస్క్ తీసుకున్నప్పుడు, అది చేసినప్పుడు అది నాట్ బ్యాడ్, మరీ బాగాలేదు, మరీ వరస్ట్గా లేదు, అలాగని సూపర్ హ్యాపీనెస్ కూడా మీకు ఇవ్వలేదు. ఏంటండి, ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు మీరు, అలాగని ఎందుకు వచ్చినది అని అనగదు, మీకు వరస్ట్ కండిషను కాదు, అలాగని సూపర్ అని కాదు. ఇటువంటి కేసెస్ ఉన్నప్పుడు మనం యావరేజ్ అని అంటాం. ఏదైనా ఒక మూవీకి మనం వెళ్ళామనుకోండి, సినిమా అస్సలు బాగాలేదు, అలాగని సూపర్గా లేదు అని అన్నాం అనుకోండి, యావరేజ్ అని అంటాం. ఏదైనా ఫుడ్ కానీ, లేకపోతే ఎక్కడిదైనా పెర్ఫార్మెన్స్, ఎవరిదైనా పెర్ఫార్మెన్స్ చూడాలనో, లేదా ఏదైనా హోటల్కి మనం వెళ్ళినా సరే, దేని గురించి అయినా వివరణ ఏదైనా అడిగినప్పుడు మనం యావరేజ్ అనే వర్డ్ ఎప్పుడు వాడతామంటే మినిమం సాటిస్ఫాక్షన్ లెవెల్ అనమాట. అంటే మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోవచ్చు, అలాగనే డిసప్పాయింట్ అవ్వకూడదు. అలా ఉంటే కేసెస్ దాన్ని యావరేజ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 100 అనే ఒక స్కేల్ని మనం తీసుకుంటే మిడ్ పాయింట్ ఏంటండి 50. ఓకేనా, 50 కన్నా ఎక్కువ ఉండాలి తప్ప 50 కన్నా తక్కువ లేదనుకోండి, 100 కన్నా తక్కువ 50 కన్నా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని మనం యావరేజ్ అంటాం. దాన్ని మిడ్ పాయింట్ అంటాం. 50 అబవ్ వచ్చిందనుకో, 50% కన్నా ఎక్కువ ఉందనుకోండి, సింపుల్గా మనం యావరేజ్గా ఉంది అని అంటామండి. బిలో 50 ఉంటే యావరేజ్ కూడా కాదు, బ్యాడ్ అని అంటాం. 50 దాటింది అనుకోండి, అబవ్ యావరేజ్ లేకపోతే యావరేజ్ అని అనడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో 100ని 4 పోర్షన్స్గా అనుకుంటే 25, 50, 75, 100 అని అనుకుంటాం. 50 బిలో ఉన్నాయనుకోండి, 50 to 25 బిలో యావరేజ్ అంటాం. ఇంకా 25 కన్నా దారుణంగా ఉందనుకో వేస్ట్ అంటాం. 50 to 75 ఉందనుకోండి యావరేజ్ అంటే అబవ్ యావరేజ్ అంటాం. 75 to 100 ఉంటే సూపర్ అని క్రేజ్ తీసుకుంటాం. సో సింపుల్గా 50 మనం యావరేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో మినిమం సాటిస్ఫాక్షన్ లెవెల్ని యావరేజ్ అంటాం. మరి మన మ్యాథ్స్ టెర్మినాలజీకి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, ఎలా వాడతాం, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ గ్రూప్ ఆఫ్ క్వాంటిటీస్ బై ఏ సింగిల్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్. ఏంటండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ గ్రూప్ ఆఫ్ క్వాంటిటీస్ బై ఏ సింగిల్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ అంటున్నాడు. అంటే మీకు అర్థం అవడానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, టోటల్ క్వాంటిటీస్ని ఒకే ఒక్క సింగిల్ క్వాంటిటీతో కనుక రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని యావరేజ్ అని అంటారు. ఈ యావరేజ్ని మీన్ అంటే సగటు, ఆర్ అర్థమెటిక్ మీన్ అంటే గణితపు సగటు అని కూడా అంటారండి. మీకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాడు. ఒక అబ్బాయికి 6 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ ఎలా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయండి. ఇలా ఉన్నాయండి, ఒక అబ్బాయికి వచ్చిన మార్క్స్ ఉన్నాయి. నేను ఏమి ఎగ్జామ్ చేసుకున్నానంటే, ఒక అబ్బాయికి 6 సబ్జెక్ట్స్లో 60 మార్క్స్ వస్తాయి అనుకున్నాను. అతని పెర్ఫార్మెన్స్ని బట్టి నేను అతనికి ఒక స్కోర్ ఇచ్చాను. ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అతనికి 60 మార్క్స్ వస్తాయి అని అనుకున్నాను. కానీ అతనికి వచ్చిన మార్కులు కొన్నిసార్లు 60 కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్నిసార్లు 60 కన్నా తక్కువ ఉన్నాయి, కొన్నిసార్లు ఈక్వల్ టు 60 ఉన్నాయి. నేను కోరుకున్నది ఏంటి, 60 60 60 వస్తాయని. కానీ అతను ఏం చేశాడంటే, కొన్నిసార్లు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ గెయిన్ చేశాడు, కొన్నిసార్లు నేను అనుకున్న దాన్ని తక్కువ గెయిన్ చేశాడు, కొన్నిసార్లు నేను ఎంత అనుకుంటే అంతకే స్కోర్ చేశాడు. ఓకే, సో ఓవరాల్గా నేను అనుకున్న ప్రకారం అతనికి ఎన్ని మార్క్స్ రావాలి, 66 ఆర్ 360 రావాలి. 66 ఆర్ 360 రావాలి. కానీ ఇక్కడ వచ్చినాయి ఈ విధంగా ఉన్నాయి, 61, 59, 60, 58, 63, 59 ఈ విధంగా వచ్చినాయి. ఓకే, సో యాడ్ చేయండి. 10 10 plus 8 18, 18 plus 3 21, 21 plus 9 30, 3 ఉంది. 3 6 9, 9 plus 5 14, 14 plus 6 20, 25, 31, 36. సో ఓవరాల్గా చూస్తే అతని ఎక్స్పెక్టేషన్ 360, అదే 360ని అతను రీచ్ అయ్యాడు. కానీ ఇండివిజువల్గా చూస్తే అతని పెర్ఫార్మెన్స్కి అతను ఎప్పుడూ కూడా రీచ్ అవ్వలేకపోయాడు. కొన్నిసార్లు రీచ్ అయ్యాడు, కొన్నిసార్లు ఎక్కువ వచ్చేసాడు, కొన్నిసార్లు తక్కువ వచ్చేసింది అనమాట. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెక్క కన్నా ఈ లెక్క కంఫర్ట్గా ఉంటుందండి. ఇదంతా యాడ్ చేయడం చాలా లెంతీ ప్రాసెస్. సో కన్వీనియంట్గా 66 ఆర్ 360 అని చేయడం అనేది చాలా
ఈజియెస్ట్ మెథడ్ అనమాట. సో ఈ 60 ఏదైతే ఉందో నేను ఒకే ఒక్క ఎంటిటీని ఫిక్స్ చేశాను. అతని 6 సబ్జెక్టులకి కలిపి ఒక్కొక్క సబ్జెక్ట్కి 60 ఆల్ ఆర్ ఈక్వల్ మార్క్స్ అన్నట్టు ఫిక్స్ చేస్తే నాకు ఎంటైర్గా వచ్చిన 2 రిజల్ట్స్ సేమ్ అయినాయి. కానీ ఇక్కడ 60 తీసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ అయిందనమాట. సో మన కంఫర్ట్ కోసం బంచ్ ఆఫ్ ప్రొడక్షన్, బల్క్లో ప్రొడక్షన్ ఉన్నప్పుడు, బల్క్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు మనం ఆ వాల్యూలన్నిటిని యాడ్ చేయకుండా, కష్టపడకుండా ఒక సింగిల్ వాల్యూని తీసుకుని డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తామండి. అలా తీసుకున్న సింగిల్ టర్మ్నే యావరేజ్ అంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ గ్రూప్ ఆఫ్ క్వాంటిటీస్ బై ఏ సింగిల్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ అంటున్నాడు. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ గ్రూప్ ఆఫ్ క్వాంటిటీస్ బై ఏ సింగిల్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ అని అంటున్నాడు. గ్రూప్లో ఉన్న ఎంటైర్ క్వాంటిటీస్ని ఒకే ఒక సింగిల్ టర్మ్తో రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని యావరేజ్ అంటారు. ఈ యావరేజ్ని మీన్ అంటే సగటు లేదా అంకగణితపు సగటు అంటారు. సగటు లేదా అంకగణితపు సగటు అని అంటారు అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ యావరేజ్ అంటే ఏంటో. ఇప్పుడు యావరేజ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దామండి. ఓకే, చూడండి యావరేజ్ ఫార్ములా చూడండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకే, సో ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్, ఏవైతే క్వాంటిటీ ఇచ్చాడో వాటి యొక్క సమ్మేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అని అంటున్నాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 234, 176, 489, 224, 534, 106 యావరేజ్ కట్టమన్నాడు. ఇక్కడ టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 6 టర్మ్స్ ఉన్నాయి. సో ఫార్ములాని ఎలా అప్లై చేయొచ్చు, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే 234 ప్లస్ 176 ప్లస్ 489 ప్లస్ 224 ప్లస్ 534 ప్లస్ 106 బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 6. ఓకే, యాడ్ చేద్దాం. 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 1 15. నెక్స్ట్ 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 8 18, 18 ప్లస్ 2 20, 20 ప్లస్ 3 23, 23 ప్లస్ 0 23. సో టు క్యారీ ఫార్వర్డ్ 3 ఇక్కడ తీసుకోండి. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 9 15, 15 ప్లస్ 4 19, 19 ప్లస్ 4 23, 23 ప్లస్ 6 29. సో ఇక్కడ 2 ఇక్కడ 9. సో యాడ్ చేయండి 9 5 17. సో వచ్చిన ఆన్సర్ ఎంత అండి, 1759/6 వచ్చింది. సో ఇప్పుడు ఈ 6తో 1759ని డివైడ్ చేస్తాను. 6 2s are 12, 55లో 6 9s are 54, ఇంకా 19 ఉంటుంది. 6 3s are 18, రిమైండర్ 1. అట్లీస్ట్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వచ్చేలాగా మనం లెక్క చేయొచ్చు. 1 టైం 10లో 6 మళ్ళీ రిమైండర్ 4 40 అప్పుడు 6 టైమ్స్. సో ఫైనల్ ఆన్సర్ ఎంతండి, 293.16 అనమాట. సో యావరేజ్ ఆఫ్ ద గివెన్ క్వాంటిటీస్ ఈక్వల్ టు 293.16. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ ఫార్ములా. అర్థమవుతుంది. ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మనం లెక్కలు చేద్దాం. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ పర్టికులర్ నెంబర్స్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ ఫార్ములాగా చూపిస్తున్నాడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోదు ఏంటంటే, కొన్ని పర్టికులర్ నెంబర్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు మనం వాటికి యావరేజ్ ఎలా కట్టడానికి కొన్ని కామన్ ఫార్ములాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇప్పుడు 1 by 1 వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers equal to n plus 1 by 2. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers equal to n plus 1 by 2. natural numbers అంటే మీకు తెలుసు, from 1 to infinity, 1 to infinity అలా ఉంటే 1తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు వెళ్తే ఆ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటామండి. ఓకే, సో ఈ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యావరేజ్ కట్టడానికి ఫార్ములా ఏంటండి, n plus 1 by 2. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, వాడు ఎన్ని అడిగాడో వాటిది. ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అని అడిగాడు అనుకోండి, 10 న్యాచురల్ అన్న అనుకోండి, n ఈక్వల్ ఎంత తీసుకోవాలి, 10 తీసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేస్తే 10 plus 1 by 2 దట్ ఈక్వల్ టు 11 by 2 ఈక్వల్ టు 5.5, ఈక్వల్ టు 5.5. ఓకే, సో ఇలా వాడుతున్నట్టు న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు n plus 1. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు n plus 1 అంటాడు. మరి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటాం. అంటే 2 4 6 8 10 12
అప్ సో ఆన్ ఇన్ఫైనైట్. ఇలా ఉంటే దాన్ని ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఈవెన్ నెంబర్స్ అనడం జరుగుతుంది. ఓకే, మరి అటువంటి ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా వాడాలి n+1. సేమ్ మీకు ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ఎంత అన్నాడు అనుకోండి, మనం వెంటనే 10+1 దట్ ఈక్వల్ టు 11 అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫార్ములా n అంటే మీకు ఎన్ని ఇస్తే అదే ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. యావరేజ్ ఆఫ్ n టర్మ్స్ విచ్ ఆర్ ఇన్ ఏపీ. ఏపీ అంటే ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈక్వల్ టు a ప్లస్ l/2 ఈక్వల్ టు a ప్లస్ l/2 అండి. ఓకే, ఇక్కడ వేర్ a ఈజ్ ఫస్ట్ టర్మ్, l ఈక్వల్ టు లాస్ట్ టర్మ్. సో మీ అందరికి ఒకసారి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. 2, 5, 8, 11, 14, 17 అప్ సో ఆన్ ఇలా ఉన్నాయి. ఇక్కడ 2కి 5కి డిఫరెన్స్ ఎంత? 3. 5కి 8కి డిఫరెన్స్ ఎంత? 3. 8కి 11కి డిఫరెన్స్ 3. 11కి 14కి డిఫరెన్స్ 3. 14కి 7కి డిఫరెన్స్ 3 అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. సో కాన్స్టెంట్ డిఫరెన్స్ ఒక సిరీస్లో ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో డిఫరెన్స్ ఉంది కదా కాన్స్టెంట్గా, దాన్ని డి అంటాం. డి ఈక్వల్ టు 3. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏ 2. సపోజ్ మనకి ఇదే లెక్క కావాలి. ఈ లెక్కలో ఈ 6 నెంబర్లే యావరేజ్ అడిగాడు అనుకోండి, ఎల్ లాస్ట్ నెంబర్ ఏది 17 అనమాట తీసుకోవాలి. ఏ ఈక్వల్ టు 2, ఎల్ ఈక్వల్ టు 17 తీసుకుని దీని యావరేజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ l/2 అంటే 2 ప్లస్ 17 19/2 దట్ ఈక్వల్ టు 9.5 అని చెప్తాం. ఇవండి 4 కేటగిరీస్ ఆఫ్ నెంబర్స్. ఆ నెంబర్స్లో ఉన్న సెట్లను తీసుకుని వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్ అనమాట. ఓకే, సో ఈ మెథడ్స్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది ఫర్దర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు బేసిక్గా అంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని అంటున్నాడు. ఓకే, సో యావరేజ్ ఫార్ములా ఏంటి? సిగ్మా n by n. సిగ్మా n by n నెంబర్ చూద్దాం. సో 68.4, 712.6, 128.4, 256.2, 184.5, 153.5 అంతేనా? సో యాడ్ చేద్దాం. 4 + 6 10, 14, 16, 21, 26, 2, 8, 10, 12, 20, 26, 30, 33, 3, 6, 9, 10, 12, 17, 25, 30, 3 + 7 10, 11, 13, 14, 15 ఎంత వచ్చిందండి? 1503 వచ్చింది. సో మొత్తం టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో సమ్మేషన్ 1503.6 by 6 అనమాట. ఓకే, డివైడ్ చేద్దాం. 6 ఇందులో 6 2s are 12, ఇంకా 30 ఉంటుంది. 6 5s are 30, ఇంకా 3లో పోదుగండి పాయింట్ 3 6లో 6 టైమ్స్. సో ఫైనల్ ఆన్సర్ అండి 250.6 అవుతుంది. ఎంతండి? 250.6. జాగ్రత్త, మీరు ఎడిషన్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. కొన్నేమో 2 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి, కొన్నేమో 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద హైట్స్ ఆఫ్ 5 బ్యాంబూ ట్రీస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, ఒక 5 బ్యాంబూ చెట్లు ఉన్నాయంట, వాటి యొక్క హైట్ల కోసం ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, 1093 సెంటీమీటర్స్, 1103 సెంటీమీటర్స్, 1109 సెంటీమీటర్స్, 1089 సెంటీమీటర్స్ అండ్ 1096 సెంటీమీటర్స్. వాట్ ఇస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ దీస్ ట్రీస్ అంటున్నాడు. ఓకే, మొత్తం చెట్లు హైట్లు ఇచ్చేసాడు, వాటి యావరేజ్ హైట్ అంటున్నాడు. సో యావరేజ్ ఫార్ములా ఏంటి? సిగ్మా n by n అంటే సిగ్మా అంటే సమ్మేషన్ అనమాట. సో 1093 ప్లస్ 1103 ప్లస్ 1109 ప్లస్ 1089 ప్లస్ 1096 బై టోటల్ క్వాంటిటీస్ 5 ఉన్నాయి, బై 5 చేద్దాం. సో యాడ్ చేద్దాం. 1093 ప్లస్ 1103 1109 1089 1096. ఓకే, 3 + 3 6, 6 + 9 15, 15 + 9 24, 24 + 6 30, 3 9 12, 12 + 8 20, 20 + 9 29, 2 + 1 3, 3 + 1 4, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. సో ఎంత వచ్చిందండి? 5490/5 వచ్చింది. ఓకే, ఈ 5తో 5490ని డివైడ్ చేస్తున్నాను. 1 × 5 4 0 49,
5 9 జార్ 45, ఇంకా మిగిలింది 40. సో 8 times 40, రిమైండర్ 0. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 1098 సెంటీమీటర్స్. 1098 సెంటీమీటర్ అన్నది యావరేజ్ హైట్ ఆఫ్ దీస్ ట్రీస్ అవుతుందండి. ఓకే, సో ఈ విధంగా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 న్యాచురల్ నెంబర్స్. ఏమంటున్నాడంటే మొదటి 14 నెంబర్ల యొక్క సరాసరిని కనుక్కోమంటున్నాడు. ఏ నెంబర్లు అవి? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యల యొక్క సగటు. సూత్రం ఏంటి? n+1/2. ఓకే, మరి ఇక్కడ n ఎంత ఇచ్చాడు? 14. ఓకేనా? సో ఈ 14ని ఇక్కడ అప్లై చేస్తాను. 14 + 1/2 దట్ ఈక్వల్ టు 15/2. 7 2s are 14, ఇంకా 1 ఉంటుంది, పాయింట్ పెడితే 0. 10 ఇందులో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 న్యాచురల్ నెంబర్ 7.5. మీరు ఫార్ములా మాత్రం మర్చిపోకూడదు. ఫార్ములా గుర్తుంటేనే మీకు లెక్క ఈజీగా వస్తుందండి. సో వాడు అడుగుతుంది న్యాచురల్లా, ఈవెనా, ఆడా అనేది ముందు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఫార్ములా ఏం తీసుకున్నాం? n+1/2 అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 21 ఈవెన్ నెంబర్స్. మొదటి 21 సరి సంఖ్యల యొక్క సగటు కనుక్కోమంటాడు. ఏమంటాడండి? మొదటి 21 సరి సంఖ్యల సగటు కనుక్కోమంటున్నాడు. సరి సంఖ్యల సగటు కనుక్కోవడానికి మన దగ్గర సూత్రం ఏముంది? సరి సంఖ్యల సగటుకు సూత్రం ఏముంది? n+1. అంతేనా? n+1. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వండి. న్యాచురల్ అయితే n+1/2, ఈవెన్ అయితే n+1, ఆడ్ అయితే n. అథమెటిక్ ప్రోగ్రెషన్ అయితే a+l/2. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ n ఎంత ఇచ్చాడు? n = 21 ఇచ్చాడు. ఓకే, సో ఈ n ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో అప్పుడు యావరేజ్ ఆఫ్ 21 ఫస్ట్ 21 ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు 21 + 1. 21 + 1 ఎంత? 22 అవుతుంది. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ 22. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 23 ఆడ్ నెంబర్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 23 ఆడ్ నెంబర్స్. మొదటి 23 నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. మొదటి 23 నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. సో మన దగ్గర ఆల్రెడీ ఫార్మ్ ఉంది. ఇక్కడ ఏమడుతున్నాడు? ఆడ్ నెంబర్స్ కోసం అడుగుతున్నాడు. సో ఆడ్ నెంబర్స్ కి యావరేజ్ ఫార్ములేట్ మన దగ్గర =n. ఓకే, సో ఏదైతే ఇచ్చాడో అదే ఆన్సర్ అవుతుందండి. సో ఇదేమి ఇచ్చాడు? ఇక్కడ 23 ఆడ్ నెంబర్లు అన్నాడుగా, డైరెక్ట్ గా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 23 ఆడ్ నెంబర్స్ =23 అన్నమాట. సో డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ డివిజబుల్ బై 6 అంటున్నాడు. ఓకేనా? సో 1 నుంచి 100 వరకు పోయే నెంబర్లలో 6తో ఉండే నెంబర్లు, 6తో డివైడ్ అయ్యే నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత అంటున్నారు. సో 6తో డివైడ్ అయ్యే నెంబర్లు రాస్తుంది. 6 12 18 24 30 36 42 48 54 60 66 72 78 84 90 96 అవుతాయండి. ఓకే, మొత్తం 16 నెంబర్లు వస్తాయండి. ఓకే, 16 నెంబర్లు వస్తాయి. ఈ 16 నెంబర్ని 1 by 1 డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి చూడండి, కలుపుకుంటూ వెళ్తే 18 36 60 90 126 128 168 208 216 220 270 330 396 398 468 తర్వాత మళ్ళా 452 468 472 480 560 630 630 90 720 720 + 96 అంటే 816 అవుతుంది. ఓకేనా? యాడ్ చేస్తే, సో డివైడ్ చేస్తే 16తో 816ని 16 5లు 80, రిమైండర్ 1 పక్కన 6 తీస్తే 1 × 16 ఎంతండి? టోటల్లీ 0 వస్తుంది అనమాట. ఓకేనా? సో యావరేజ్ ఎంత వచ్చింది? 51. అయితే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకా తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుందండి. ఒకసారి మీకు గుర్తు చేస్తాను చూడండి. 6కి 12కి డిఫరెన్స్ 6, 18కి 24 డిఫరెన్స్ 6, 30కి 36 డిఫరెన్స్ 6, 42కి 48 డిఫరెన్స్ 6. సో మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది. డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉంటే అది ఏ ప్రోగ్రెషన్ వెళ్ళిపోతుంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వెళ్ళిపోతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి యావరేజ్ ఫార్ములా ఏంటి మన దగ్గర? a+l/2
L/2 అనమాట. A ప్లస్ L/2. A అంటే ఏంటి? ఇనీషియల్ నెంబర్ 6. L అంటే ఏంటి? లాస్ట్ నెంబర్ 96/2 అనమాట. సో 96 ప్లస్ 6 కలిపితే 102 వస్తుంది. సో 102/2 దట్ ఈక్వల్ టు 51 అనమాట. సో ఆన్సర్ ఎంత అండి? 51 అనమాట. సో ఇదైనా ఫార్ములా వాడచ్చు. అంటే మీకు డైరెక్ట్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఇవ్వడండి. సో మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక నెంబర్తో డివైడ్ అవుతుంది అన్నాడంటే అందులో వచ్చే నెంబర్లు అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్. 7, 14, 21 అప్ సో ఆన్ 112, 119, 126. ఓకే, ఇక్కడ చూడండి, ప్రీవియస్ మోడల్ చేసినట్టే చేస్తాం. అబ్జర్వ్ చేయండి. 7కి 14కి డిఫరెన్స్ 7, 14కి 21కి డిఫరెన్స్ 7, 112కి 119కి డిఫరెన్స్ 7, 119కి 126కి డిఫరెన్స్ 7. సో డిఫరెన్స్ ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. డిఫరెన్స్ కాన్స్టెంట్గా అంటే ఇది ఏ ప్రోగ్రెషన్ అవుతుంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈక్వల్ టు A ప్లస్ L/2. సో A అంటే స్టార్టింగ్ టర్మ్ 7 ప్లస్ L అంటే లాస్ట్ టర్మ్ 126/2. ఓకే, సో 126కి 7 యాడ్ చేస్తున్నాను. ఎంత వస్తుంది? 133 వస్తుంది. బై 2 చేస్తే 2తో డివైడ్ చేద్దాం. 2 6 ఆర్ 12, ఇంకా 13 ఉంటుంది. మరలా 2 6 ఆర్ 12, రిమైండర్ 1, పాయింట్ పెడితే 0, 2 5 ఆర్ 10. ఓకే, సో ఆన్సర్ ఎంత అండి? 66.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. కొన్నిసార్లు డైరెక్ట్గా నెంబర్లు ఇచ్చేసి అడుగుతాడు, కొన్నిసార్లు విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అని ఇస్తాడు. సో ఏది ఇచ్చినా సరే మీరు ఈ విధంగానే వాడాలి. సో యావరేజ్ ఈక్వల్ టు 66.5 అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average of 7 consecutive numbers is 97. What are the smallest and largest numbers? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 7 వరుస సంఖ్యల యొక్క సగటు 97 అంట. అయితే వాటిలో చిన్నది పెద్దది ఏది అని అడుగుతున్నాడు. స్మాల్ నెంబర్ ఏది, బిగ్గెస్ట్ నెంబర్ ఏది అన్నాడు. ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్ అనుకుంటే సెకండ్ ఎక్స్ ప్లస్ 1, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 4, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 5, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. ఓకేనా, మొత్తం చూడండి 3 + 4 7 నెంబర్లు వచ్చేసినాయి. దీన్ని కలిపి బై 7 చేయాలి. అంతేనా? యావరేజ్ అంటే ఇదే కదా, ప్లస్ బై 7 చేస్తున్నాను. సో యాడ్ చేద్దాం. x, x, 2x, 3x, 4x, 5x, 6x, 7x ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 3, 3 6, 10, 15, 21 బై 7. ఓకేనా, 7 కామన్ తీస్తే x ప్లస్ 3 బై 7 అవుతుంది. ఇంకేమి ఎక్స్ ప్లస్ 3, దాని వాల్యూ ఎంత? 97. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 97 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 94. దట్ ఈక్వల్ టు 94 అవుతుంది. వాడు అడిగింది ఏంటి? స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్. స్మాల్ అంటే ఎక్స్ 94, లార్జ్ అంటే ఎక్స్ ప్లస్ 6. సో ఈక్వల్ టు 94 ప్లస్ 6. సో ఫైనల్ ఆన్సర్ 100 అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా తీసుకోవాలి. 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఎక్స్ అనుకుని, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్క పక్క వచ్చే నెంబర్లు, పక్క పక్క వచ్చే నెంబర్ల మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది. అందుకే 1 1 1 పెంచుకుంటూ వెళ్ళామండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 49. వాట్ ఈజ్ ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే 5 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 49 అయితే అందులో రెండవ చిన్న సంఖ్య ఏది అని అంటున్నాడు. రెండవ చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. 5 వరుస బేసి సంఖ్యలు అని అంటే ఏంటంటే ఫస్ట్ది ఎక్స్ అనుకుంటే, సెకండ్ది ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, థర్డ్ది ఎక్స్ ప్లస్ 4 అవుతుంది, ఫోర్త్ది ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. ఎందుకంటే వరుస సరి సంఖ్యల మధ్య భేదం 2 అనమాట. నెక్స్ట్ది ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. ఓకే, సో అన్నీ కలపండి. ప్లస్ 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 బై 5 ఈక్వల్ టు 49 అన్నాడు. కలుపుదాం. 1 2 3 4 5, 5x plus 2 plus 4 6, 6 plus 6 12, 12 plus 8 20 by 5 equal to 49. So పైన 5 కామన్ తీస్తే x plus 4 by 5 that equal to 49. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో x plus 4 equal to 49. సో x equal to 49 minus 4 equal to 45. x ఎంత అండి?
45. ఎక్స్ అనేది ఏంటి, స్మాలెస్ట్. దీని తర్వాత నెంబర్ ఎంత అవ్వాలి, దీని మీద రెండే కదా ఎక్కువ అవ్వాలి, 47 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.